చట్టాలను కాపాడాల్సిన స్పీకర్ కుర్చీలో కూర్చుని నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం అసలు భాగవతం ఇప్పుడు బయటపడింది. ఆముదాల వలసలో ఆయన ఫ్యామిలీ చేసిన భూ కబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్ల స్కామ్ చూసి జనాలు ముక్కును వేలేసుకుంటున్నారు. బతికున్న వాళ్ళను చనిపోయినట్లు కాగితాల్లో సృష్టించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో అడ్డగోలుగా భూములు రాయించుకున్న దారుణాలు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిపోయాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు భయపెట్టి లాక్కున్న భూములపై ఇప్పుడు బాధితులు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తమ్మినేనితో పాటు ఆయన భార్య, కొడుకుపై క్రిమినల్ కేసులు నమోదు కాగానే రాత్రికి రాత్రే ఫ్యామిలీ మొత్తం ఎస్కేప్ అయింది. ఒకప్పుడు అధికారం చూసుకొని రెచ్చిపోయిన ఈ మాజీ స్పీకర్ ఇప్పుడు పోలీసులకు భయపడి పారిపోవటం హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మీనా అందిస్తారు. రైట్ రవి, అయితే అత్యున్నత రాజ్యాంగ పదవిలోని మాజీ ఎవరైతే ఉన్నారో స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఆయన రాజ్యాంగ పదవిలో ఉండి కూడా ఇంత నీచానికి ఒడికట్టారని చెప్పేసి అని ఇక్కడ టీడీపీ నేతలు కానీ ప్రజా సంఘాలు కానీ మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే చాపురం అనే పంచాయతీలోని అందవరపు గోవిందరాజు అనే ఆయన 3 ప్లాంట్లు వేశారు. అయితే మాజీ స్పీకర్ తమ్మినేని అయితే అందనపు గోవిందరాజును కాగితాల్లోనైతే డాక్యుమెంట్స్లోనైతే చంపేయడం జరిగింది. అయితే ఒడిశాకు చెందిన అమ్మాయిని ఒక వారసురాలిగా కూడా సృష్టించుకొని రజని అనే పేరిట కూడా మార్చడం జరిగింది. 925 గజాలు అక్షరాల రిజిస్ట్రేషన్ చేయించారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం బయటికి తెలియడంతో కూడా బాధితులు సీఎం ఆఫీస్కి విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఈ వ్యవహారం ఏదైతే ప్రభుత్వ అధికారులు కూడా విచారణ చేస్తే ఈ వ్యవహారం అంతా కూడా ఫ్యాబ్రికేట్ చేశారని కూడా తెలిసింది. అయితే ఇదే వ్యవహారం పైన గొడ్డలిపాటులో నేతలైతే కబ్జాలు, హత్యలు చేయడమే అర్హతలు, వాటిని బట్టి వైసీపీ ర్యాంకులు ఇచ్చారని కూడా మనం చెప్పొచ్చు. అయితే టీడీపీ నేతలైతే ఈయన తమ్మినేని సీతారాం ఎవరైతే ఉన్నారో ఒక బాధ్యతాయుతమైన సభాధిపతి దీంట్లో కూడా ఉండి ఇలాంటి చట్టాలను కూడా ఆయనకి మొత్తం పూర్తిగా తెలిసి స్థితిలో ఉండి కూడా ఆయన ఇలా చేయడం అనేది సమంజసం కాదు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఒక గాడిలోని పెట్టాల్సిన మనిషి ఇలాంటి పనులు చేయడం కూడా ఇది కాదని చెప్పేసి అని సభా సమావేశంలోని కానీ మీడియా సమావేశంలోని కానీ వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే మాజీ స్పీకర్ తమ్మినేని చేసిన పనికైతే సిగ్గుచేటు అని చెప్పేసి అని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 925 గజాలు అక్షరాల 925 గజాలు వేరే పేర్లున్న డాక్యుమెంట్స్ను సృష్టించి ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఎప్పుడైతే విషయం తెలిసిన తర్వాత వీరు క్రిమినల్ కేసు కుటుంబ సభ్యుల మీద ఈ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద ఎప్పుడైతే పోలీసులు క్రిమినల్ కేసు పెట్టిన వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో పాటు ఆయన పరారైనట్లు కూడా మనకి తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ మీనా.